Good morning, students. I am K. Nalini, working as lecturer in SKST Mahila Kalasala. Today we are going to discuss about the lead tetraestate, that is formation of cyclic ethers using lead tetraestate. సో ఫార్మేషన్ ఆఫ్ సైక్లిక్ ఈథర్స్ అంటే ఇక్కడ సైక్లిక్ ఈథర్స్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఏమి యూజ్ చేసి? లెడ్ టెట్రా ఎస్టేట్ని యూజ్ చేసి. సో అందుకు మనం రియాక్టెంట్ ఏం తీసుకుంటాము? సాల్వెంట్ వచ్చి లెడ్ టెట్రా ఎస్టేట్ కింద తీసుకుంటాం రీఏజెంట్. ప్రొడక్ట్ వచ్చి సైక్లిక్ ఈథర్ ఫామ్ అవ్వాలి. సో ఫస్ట్ తీసుకునే కాంపౌండ్ ఏంటో చూద్దాం. ఆల్కహాల్స్ విత్ ఏ హైడ్రోజన్ ఇన్ ది డెల్టా పొజిషన్ కెన్ బి సైక్లైజ్డ్ విత్ లెడ్ టెట్రా ఎస్టేట్. So lead tetraestate ante formula enti? PbOAc 4 times. The reaction is usually carried out at 80 degrees. Tetrahydrofurans are formed in high yields. అంటే ఇక్కడ టెట్రాహైడ్రోఫ్యూరాన్స్ అనొచ్చు దాన్నే మనం, లేదా సైక్లిక్ ఈథర్స్ అని కూడా అంటాం ఫామ్ అయిన ప్రోడక్ట్ని. సో హై ఈల్డ్స్లో వస్తాయి అన్నారు. నో 4 or 6 మెంబర్డ్ సైక్లిక్ ఈథర్స్ ఆర్ అప్టైన్. 4 కానీ 6 మెంబర్డ్ రింగ్ సైక్లిక్ ఈథర్సే వస్తాయి అంటున్నారు. ఈవెన్ అండ్ వెన్ గామా అండ్ ఎప్సిలాన్ హైడ్రోజన్స్ ఆర్ ప్రెజెంట్. 6 మెంబర్స్ రావాలంటే మనకి గామా కానీ ఎప్సిలాన్ హైడ్రోజన్స్ ఉంటే 6 మెంబర్డ్ సైక్లిక్ ఈథర్స్ వస్తాయంట. అంటే 4 మెంబర్డ్ వస్తున్నాయి ప్రస్తుతానికి, తర్వాత 6 మెంబర్డ్ వస్తాయి. ఎప్పుడైతే ఎప్సిలాను గామా కానీ ఎప్సిలాన్ హైడ్రోజన్స్ కానీ ఉంటే ప్రొడక్ట్స్ మారుతాయని చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్ ఏంటంటే ఇది రియాక్టెంట్లో ఖచ్చితంగా డెల్టా హైడ్రోజన్ ఉండాలి. ఇది ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో డెల్టా హైడ్రోజన్ ఉండి లెడ్ టెట్రాఎస్టేట్ రియేజెంట్ కింద తీసుకుంటే మనకి సైక్లిక్ ఈథర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ రెండింటికి బాండ్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ కాంపౌండ్కి ఈ కాంపౌండ్కి బాండ్ అటాచ్మెంట్ ఉంటుంది, సైక్లిక్ ఈథర్స్ అన్నమాట. సో మెకానిజం చూడండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ రాడికల్ మెకానిజం ఫాలో అవుతుంది. సో నేను తీసుకున్న రియాక్టెంట్ని ఈ ఫామ్లో రాశాను. ఫస్ట్ స్టెప్లో హెచ్ రాడికల్ రిమూవ్ చేయండి. సో హెచ్ రాడికల్ రిమూవ్ చేస్తే ఇక్కడ ఏముంటుంది? ఓ రాడికల్. హెచ్ రాడికల్ ఓఏసి, ఒక ఓఏసితో వెళ్ళిపోతుంది, అంటే ఎస్టిక్ యాసిడ్ కింద రిమూవ్ అవుతుంది. CH3COOH, ఈ హెచ్ తీసుకుని ఎస్టిక్ యాసిడ్ కింద రిమూవ్ అవుతుంది. సో రిమైనింగ్ పార్ట్ ఏముంది? PbOAc థ్రైస్. ఇదిగోండి థ్రైస్ ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ 80 degrees దగ్గర హీటింగ్ చేయమన్నారు కదా. సో అగైన్ మనం PbOAc ట్వైస్ రాడికల్ని రిమూవ్ చేస్తాం. ఇక్కడ ఓ రాడికల్ వస్తుంది, PbOAc రిమూవ్ అయింది. నెక్స్ట్ స్టెప్ 1,5 హైడ్రోజన్ షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇది డెల్టా హైడ్రోజన్ కదా, ఈ డెల్టా హైడ్రోజన్ ఇక్కడి నుంచి ఈ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ చేస్తున్నారు. ఇదిగోండి ఆక్సిజన్ మీదకి హైడ్రోజన్ షిఫ్ట్ అయింది. సో CH రాడికల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఉన్న PbOAc రాడికల్ ఉంది కదా, దాని మీద పెట్టండి. PbOAc థ్రైస్ రాడికల్, ఈ రాడికల్ని దీని మీద పెట్టారు. సో PbOAc థ్రైస్, ఇక్కడ ఆక్సిజన్ కూడా ఉంది. ఇక్కడ PbOAc థ్రైస్, ఇక్కడ OH. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో PbOAc ఈ రాడికల్ దీనికి ఇచ్చేసి ఇది నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే పైన పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హెచ్ రాడికల్ రిమూవ్ చేయండి. హెచ్ రాడికల్ రిమూవ్ అయితే ఇక్కడ ఏముంటుంది? ఓ రాడికల్ ఉంటుంది. సో ఈ రాడికల్ ఈ ప్లస్ రెండు కూడా సైక్లిక్ ఈథర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో రిమైనింగ్ పార్ట్లో ఏముంది? PbOAc మైనస్. సో ఒక PbOAc ట్వైస్ ఒక కాంపౌండ్ కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ హెచ్ తీసిస్తాం కదా, ఆ హెచ్ ఒక OAc ఎస్టిక్ యాసిడ్ కింద రిమూవ్ అవుతుంది. సో వెన్ OH గ్రూప్ ఈజ్ on a ring of at least 7 members, triannular product can also be formed. అంటే ఇలా సైక్లిక్ రింగ్గా ఉన్న కాంపౌండ్ అనుకోండి, మనకి ఇలాంటి సైక్లిక్ ఈథర్ అనేది ఫామ్ అవుతుంది. సో మెకానిజం మళ్ళీ చూడండి. ఖచ్చితంగా రియాక్టెంట్లో డెల్టా హైడ్రోజన్ ఉండాలి. ఆ డెల్టా హైడ్రోజన్ని మనం రిమూవ్ చేస్తాం. సో OH ఉంది కదా, ఫస్ట్ OHలోంచి హెచ్ రాడికల్ రిమూవ్ చేసి PbOAc థ్రైస్ పెట్టండి. ఆ హెచ్ను ఎస్టిక్ యాసిడ్ కింద రిమూవ్ అవుతుంది. సో PbOAc థ్రైస్ పెట్టాను. ఇదిగోండి 80 degrees దగ్గర హీటింగ్ చేయండి. చేసినప్పుడు మళ్ళీ ఓ రాడికల్ PbOAc థ్రైస్ రాడికల్ కింద డివైడ్ అవుతుంది. ఇది రాడికల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1,5 హైడ్రోజన్ షిఫ్ట్ చేయండి. ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఈ ఆక్సిజన్ మీదకి వెళ్తుంది. సో OH అవుతుంది, ఇక్కడ రాడికల్ వస్తుంది.
సో పీబీఓఏసి థ్రైస్ దీని మీద పెట్టండి. సో ఫైనల్గా రాడికల్ మెకానిజం నుంచి నేను మళ్ళీ అయాన్ మెకానిజంలో కన్వర్ట్ చేస్తాను. అంటే ఈ హైడ్రోజన్ మీద ఉన్న రాడికల్ ఇది తీసేసుకుని ఇది నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, పైన పాజిటివ్ ఉంది, లేదా బాండ్ బ్రేక్ చేసి పైన పాజిటివ్ కింద నెగిటివ్ వస్తుంది. ఇది కూడా పైన పాజిటివ్ కింద నెగిటివ్. ఈ టైంలో మీరు H+ రిమూవ్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. H+ రిమూవ్ అయితే ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఆల్రెడీ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇలా సైక్లిక్ రింగ్ చేయండి. ఈ రిమూవ్ చేసిన H+ ఒక OACతో తీసేయండి, ఎస్టిక్ యాసిడ్ అవుతుంది. ఇదిగోండి ACOH. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏంటి, PbOAC ట్వైస్. ఇదిగోండి PbOAC ట్వైస్. సో సైక్లిక్ రింగ్స్ ఉంటే మనకి ఇలాగ ట్రైయాన్యులర్ ప్రొడక్ట్ అనేది వస్తుందంట. సైక్లిక్ రింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే. నెక్స్ట్ టాపిక్, అరోమాటిసిటీలో మనకి నైబరింగ్ గ్రూప్ రెసిస్టెన్స్ ఎలా జరుగుద్ది. నథింగ్ బట్ NGP ఇన్ ఫ్రీ రాడికల్. జస్ట్ మనం NGP ఎలా చేసామో అదే మెకానిజం. ఇక్కడ అయాన్స్ బదులు రాడికల్ తీసుకుంటున్నాం మేము. సో RX, R రాడికల్ ప్లస్ X రాడికల్. సో RXలో W రాడికల్, R రాడికల్ ప్లస్ WX. అంటే జనరల్గా జరిగే రియాక్షన్ ఇక్కడ చూపించారు. ఇన్ సమ్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ ద క్లీవేజ్ ఆఫ్ స్టెప్ 1. స్టెప్ 1లో క్లీవేజ్ జరిగింది చూడండి. అబ్స్ట్రాక్షన్ ఆఫ్ స్టెప్ 2 ఆర్ యాక్సిలరేటెడ్ బై ది ప్రెజెన్స్ ఆఫ్ నైబరింగ్ గ్రూప్. అంటే నైబరింగ్ గ్రూప్ ప్రెజెన్స్ తోటి మనకి స్టెప్ 2 అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. బ్రోమినేషన్ ఆఫ్ కార్బన్ చైన్ కంటైనింగ్ బ్రోమిన్ ఆటమ్ అక్కర్స్ విత్ హై రీజియో సెలెక్టివిటీ. బ్రోమినేషన్ ఆఫ్ ఆల్కైల్ బ్రోమైడ్స్ గివ్ 84 to 94% yield at the carbon adjacent to the bromine. So the regioselectivity is explained by a mechanism in which abstraction is assisted by neighboring bromine atom. సో జనరల్గా మనం ఇలాంటి ఒక కాంపౌండ్ తీసుకునేవాళ్ళం నైబరింగ్ గ్రూప్ జరిగేటప్పుడు. సో బ్రోమిన్ రాడికల్. నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ జరగాలంటే ఖచ్చితంగా లీవింగ్ గ్రూపు, నైబరింగ్ గ్రూప్ ఏంటి ఇక్కడ బ్రోమిన్, రెండు కూడా ట్రాన్స్ పొజిషన్లో ఉండాలి. అలాగే ఉన్నాయి కదా HBr. సో ఫస్ట్ H రాడికల్ రిమూవ్ అవుతుంది. సో దాన్ని ఎలా ట్రాన్సిషన్ స్టేట్ కింద రాశారు చూడండి. H రాడికల్ డాటెడ్ లైన్స్తో పెట్టారు. ఈ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్ కూడా డాటెడ్ లైన్స్లో పెట్టారు. గుర్తుందా మీకు, H రిమూవ్ అవుతుంది, బ్రోమిన్ ఏమో బాండ్లో పార్టిసిపేట్ చేసేది. తర్వాత మళ్ళీ బ్రోమిన్ దాని పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏదైతే అటాచ్ అవ్వాలో అది మళ్ళీ అటాక్ అవుతుంది. సో అదే మెకానిజం, కానీ ఇక్కడ లీవింగ్ గ్రూప్ రిమూవ్ అవ్వకుండా డాటెడ్ లైన్స్ పెట్టారు. సో హెచ్ని డాటెడ్ లైన్స్లో పెట్టారు. Br ఇంకోటి ఉంది కదా, అది హెచ్తో రియాక్ట్ అవుతుంది. సో -HBr అయినప్పుడు ఇది ట్రాన్సిషన్ స్టేట్, బ్రిడ్జ్డ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బ్రోమిన్ నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, నైబరింగ్ గ్రూప్ ఏంటి ఇక్కడ బ్రోమిన్ కదా, ఈ బ్రోమిన్ తన పొజిషన్లోకి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ కార్బన్ మీదకి ఇంకో బ్రోమిన్ అటాక్ అవుతుంది. ఇదిగోండి సబ్స్టిట్యూషన్ బ్రోమిన్ జరిగింది. ఇది నార్మల్ మెకానిజం. బ్రోమిన్ radical abstracts a hydrogen from RH, leaving R radical. When bromine is present in the proper position, it assists this process, giving cyclic intermediate. అంటే ఇక్కడ ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. ఇన్ ది ఫైనల్ స్టెప్ ద రింగ్ ఈజ్ బ్రోకెన్. అంటే ఒక సైక్లిక్ మెకానిజం కింద ఇది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇంటర్మీడియట్ ఫామ్ అయిందో మళ్ళీ అటాకింగ్ గ్రూప్ వచ్చి నైబరింగ్ గ్రూప్ దాని ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ మెకానిజం మనం అయాన్స్తో ఎలా చేసామో అదే మెకానిజం, కానీ ఇక్కడ రాడికల్స్ యూజ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్కువ అప్లికేషన్స్ రాయాలి. అంటే ఇక్కడ R చేంజ్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ నైబరింగ్ గ్రూప్స్, సేమ్ మెకానిజం. అంటే బ్రోమిన్ అనుకోండి Br రాడికల్, క్లోరిన్ అయితే Cl. అలాగే వేరే ఏ రాడికల్స్ అయినా మీరు సేమ్ మెకానిజం ఫాలో అవుతూ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇంకా రాయండి. నెక్స్ట్, రియాక్టివిటీ ఆఫ్ రాడికల్ రియాక్షన్స్. ఆలిఫాటిక్ సబ్స్ట్రాక్ట్ అంటే స్ట్రైట్ చైన్ కాంపౌండ్స్ అయితే రాడికల్ రియాక్షన్స్లో ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది. ఇది ఆల్వేస్ చైన్ ప్రాసెస్లో ప్రొసీడ్ అవుతుంది అన్నారు. ఫస్ట్ స్టెప్లో ఎప్పుడు కూడా హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో అటాకింగ్ గ్రూప్ అనేది రాడికల్ అటాక్ అవుతుంది. సో అదే రాశారు ఇక్కడ, ఆల్వేస్ ఫాలోస్ ది చైన్ ప్రాసెస్. అబ్స్ట్రాక్షన్ స్పీషీస్ అండ్ లీవింగ్ గ్రూప్ యూనివాలెంట్. సో అబ్స్ట్రాక్షన్ స్పీషీస్ యూనివాలెంట్లో ఉంది H,
లీవింగ్ స్పీషీస్ ఏదైతే ఉందో అది కూడా యూనివాలెంట్లో ఉంది. అంటే అబ్స్ట్రాక్షన్ స్పీషీస్ లీవింగ్ గ్రూపు రెండు కూడా యూనివాలెంట్గా ఉండాలి అని చెప్తున్నారు. సో హైడ్రోజన్ రాడికల్ ఇక్కడ రిమూవ్ చేసామనుకోండి ఏమవుతుంది, CH2 రాడికల్ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్. HCl యాడ్ అయింది. సో దానికి హీటింగ్ ఎంతో ఇక్కడ రాశారు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి CH3 CH2 రాడికల్ ప్లస్ HCl. నెక్స్ట్ స్టెప్లో క్లోరిన్ వచ్చి అటాక్ అవుతుంది. CH2 రాడికల్ ఇక్కడ. సో దీనికి క్లోరిన్ అటాక్ అయితే ఏమవుతుంది, CH3 CH2 Cl ప్లస్ H రాడికల్. సో 18 kcal/mol. ఈ రియాక్షన్లో మనకి హీట్ ఆఫ్ హైడ్రోజన్ వేస్తారు. ఇన్ చైన్ ప్రాసెస్ అబ్స్ట్రాక్షన్ స్పీషీస్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ హైడ్రోజన్ తీసేసాం చూడండి ఈ పొజిషన్లోంచి. అబ్స్ట్రాక్షన్ స్పీషీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ చైన్ ప్రాసెస్ అబ్స్ట్రాక్షన్ స్పీషీస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ది డిటర్మినేషన్ స్టెప్. సో అదే డిటర్మినేషన్ స్టెప్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ అబ్స్ట్రాక్షన్ స్టెప్ ద లీవింగ్ గ్రూప్ ఈజ్ యూనివాలెంట్. లీవింగ్ గ్రూప్ అనేది యూనివాలెంట్. ఇన్ ఫస్ట్ ప్రాసెస్ is energetically favor most of the hydrogen as leaving group and acts as abstractive species. సో మోస్ట్లీ ప్రతి చోట హైడ్రోజన్ అనేది లీవింగ్ గ్రూప్ అవుతుంది, బయట నుంచి వచ్చి అటాక్ అయ్యేది హాలోజన్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ నేటివ్ ఫార్మల్ ఇంటర్మీడియట్. సో సమ్ ఆఫ్ ది హైడ్రోజన్స్ ఇన్ ది సబ్స్ట్రాక్ట్ ఈజ్ సెలెక్టివ్. కొన్ని హైడ్రోజన్ సెలెక్టివ్గా అబ్స్ట్రాక్షన్ జరుగుతాయి, డిపెండ్స్ అపాన్ ది ఇట్స్ నేచర్. నెక్స్ట్ ఆల్కేన్స్. యాజ్ ఇన్ ది చైన్ ప్రాసెస్ ద అబ్స్ట్రాక్షన్ ఆఫ్ స్పీషీస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ ది డిటర్మైనింగ్ స్టెప్. సేమ్ మనం ఏదైతే ముందు ఆలిఫాటిక్ సబ్స్ట్రాక్ట్స్ అని రాసామో సేమ్ అదే ఆల్కేన్ గురించి కూడా సేమ్ అదే రాస్తున్నారు. హైడ్రోజన్ తీసేస్తున్నాం కదా, అదే డిటర్మినేషన్ స్టెప్ అవుతుంది. ఇన్ అబ్స్ట్రాక్షన్ స్టెప్ లీవింగ్ గ్రూప్ ఈజ్ యూనివాలెంట్. లీవింగ్ గ్రూప్ అనేది యూనివాలెంట్. Cl రాడికల్ చూసాం కదా, H రాడికల్ చూసాము, Cl రాడికల్ చూసాం. H రాడికల్ గురించి Cl రాడికల్ గురించి చెప్తున్నారు మొత్తం. ఇన్ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎనర్జికలీ ఫేవర్ దాన్ మోస్ట్ ఆఫ్ ది ఆలిఫాటిక్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ ఈజ్ ఎ లీవింగ్ గ్రూప్. Free radical reaction is a leaving group. Some of the hydrogen in this substract is selective as it depends upon the nature. Tertiary hydrogens are more selective in all free radical reactions. అంటే టెర్షరీ హైడ్రోజన్ అనేది ఎక్కువగా మనం రిమూవ్ చేస్తాం. ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. At high temperature selectivity decreases. The abstractive species also alters the reactivity. అబ్స్ట్రాక్షన్ స్పీసీస్ బట్టి రియాక్టివిటీ చేంజ్ అవుతుంది. అంటే హాలోజన్ యాడ్ చేస్తున్నాం కదా, దాన్ని బట్టి కూడా రియాక్షన్ యొక్క రియాక్టివిటీ డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద అబ్స్ట్రాక్షన్ స్పీసీస్ ఇస్ ఫ్లోరిన్, ఇట్ ఈస్ అబ్స్ట్రాక్టెడ్ బై ఫ్లోరిన్ బై ప్రైమరీ అండ్ టెర్షరీ హైడ్రోజన్, దెన్ ద రేషియో అంటే 1:1:4 రేషియోలో ఉంటుంది. హైడ్రోజన్ రిమూవ్ చేసి ఫ్లోరిన్ యాడ్ చేసినప్పుడు. బ్రోమిన్ 1:600. ఎన్బ్రోమోసక్సనమైడ్. ఎన్బ్రోమోసక్సనమైడ్ మనకి రియాక్షన్ తెలుసు, HBr. అంటే ఇక్కడ NH అవుతుంది, Br2 అవుతుంది. సో అబ్స్ట్రాక్షన్ జరిగింది. నెక్స్ట్ ఆల్కీన్స్. ఆల్కీన్స్లో ఎలైలిక్ కార్బన్ తీసుకున్నారు. ఎలైలిక్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ రిమూవ్ చేశారు, C రాడికల్ అవుతుంది. సో దీనికి రెజనెన్స్ ఫామ్ వేశారు. సో ఆల్కీన్స్లో కూడా సేమ్ మెకానిజం. అబ్స్ట్రాక్షన్ హైడ్రోజన్ అవుతుంది, బ్రోమిన్ కానీ ఎనీ హాలోజన్ అడిషన్ జరుగుతుంది. ఎలైల్ ఫ్రీ రాడికల్ ఈజ్ రెజనెన్స్లీ స్టెబిలైజ్డ్ మోర్ స్టేబుల్. అంటే ఎలైలిక్ రీఅరేంజ్మెంట్ జరుగుద్ది, అక్కడ మోర్ స్టేబుల్ ఉంటుందని కామన్గా మనం చెప్పుకుంటాం కదా. ఎలైలిక్ హైడ్రోజన్ అనేది మోర్ సెలెక్టివ్. ద వెనైలిక్ హైడ్రోజన్ ఈజ్ అన్రియాక్టివ్ వైల్ ద allylic hydrogen is more selective because the formed free radical is resonantly stabilized. Compounds containing electron withdrawing groups అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్న కాంపౌండ్ తీసుకుంటే మనం అంటే ఆల్డిహైడ్, కీటోను, ఎనీ యాసిడ్ తీసుకున్నప్పుడు ఆల్వేస్ ద అటాకింగ్ స్పీషీస్ ఈజ్ ఎలక్ట్రోఫైల్ కార్బన్, వేర్ ఇన్ ది అబోవ్ కాంపౌండ్స్ బీటా హైడ్రోజన్ ఈజ్ రియాక్టివ్ and selective. Because of the abstraction of hydrogen from electron density side,
బీటా ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడ చూడండి ZCH2CH3. జెడ్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయినప్పుడు ఆల్ఫా బీటా, ఈ బీటా హైడ్రోజన్ రిమూవ్ అవుతుందంట. ఫస్ట్ హైడ్రోజన్ రిమూవ్ అయ్యి బ్రోమిన్ యాడ్ అవుతుంది అన్నాం కదా, బీటా హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే ఇలా జరుగుద్ది. అదే ఆరోమాటిక్ కాంపౌండ్స్ అయితే ఏమవుతుంది, ఇన్ ఆరోమాటిక్ సబ్స్ట్రాక్ట్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. సో ఆర్థో ఆర్ పారా ఇస్ గ్రేటర్ టెండెన్సీ ఎక్సెప్ట్ ఇన్ బల్కీ కాంపౌండ్స్. అంటే ఆర్థో కానీ పారా పొజిషన్లో కానీ మనకి ఈ అబ్స్ట్రాక్షన్ జరుగుద్ది అని చెప్తున్నారు. ఆర్థో సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ దిస్. ఆల్సో హైడ్రోజన్ యాక్ట్స్ యాజ్ లీవింగ్ గ్రూప్ అండ్ గివ్స్ ది అరైల్ రాడికల్. కామన్గా మనం చెప్పుకున్నదే హెచ్ రాడికల్ రిమూవ్ అయ్యి మనకి హాలోజన్ యాడ్ అవుతుంది. ద రియాక్టివిటీ మోస్ట్ డిపెండ్స్ అపాన్ ది సబ్స్టిట్యూయెంట్స్ ఇన్ aromatic ring. Always ortho para positions are preferable. However, ortho position partition except charge or bulky groups, either ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. అంటే ఎప్పుడు ఆర్థో పొజిషనే ఫేవర్గా ఉంటుంది. అక్కడ ఏమైనా బల్కీ గ్రూప్స్ ఉంటే తప్ప మనకి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కానీ డొనేటింగ్ గ్రూప్ కానీ ఉన్నప్పుడు ఏదైనా చేంజ్ రావచ్చు, కానీ ఆర్థో ఈజ్ ఫేవర్ కండిషన్. పారా డైసబ్స్టిట్యూటెడ్ సిస్టమ్స్ ఆల్సో టేక్స్ ప్లేస్. అంటే పారా డైసబ్స్టిట్యూటెడ్ సిస్టమ్ అంటే XC6H4Cl అండ్ ద రియాక్టివిటీ అట్ ఆర్థో క్యారెక్టర్ ఈజ్ ఇంక్రీజెస్. అంటే ఇలా ఉన్నప్పుడు మనకి రియాక్టివిటీ అట్ ఆర్థో పొజిషన్ ఇంక్రీజ్ అవుతుంది. పారా డైసబ్స్టిట్యూటెడ్ సిస్టమ్ అయితే, పారా డైసబ్స్టిట్యూటెడ్ సిస్టమ్ దట్ ఈజ్ XC6H4Cl అయితే మనకి రియాక్టివిటీ అట్ ఆర్థో క్యారెక్టర్ X దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వరకు చూసింది ఏంటి, ఆలిఫాటిక్ సబ్స్ట్రాక్ట్స్లో ఆల్కేన్స్, తర్వాత ఆల్కీన్స్ చూసాం. ఇప్పుడు ఆరోమాటిక్ కాంపౌండ్స్ కూడా చూసాం, బ్రిడ్జ్ హెడ్ కాంపౌండ్స్. మెనీ ఆఫ్ ది రియాక్షన్స్ కమ్స్ అండర్ ది రియాక్టివిటీ ఆఫ్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హన్స్-డిక్కర్ రియాక్షన్. హన్స్-డిక్కర్ రియాక్షన్ మనం ఆల్రెడీ చూసాం. అగైన్ ద టెర్షియరీ హైడ్రోజన్ బ్రిడ్జ్ హెడ్ కార్బన్ డస్ నాట్ ప్రిఫర్డ్ బికాస్ ఆఫ్ ది స్టీరిక్ ఫ్యాక్టర్. మనకు తెలుసు స్టీరిక్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఈ పొజిషన్లో బ్రిడ్జ్ హెడ్ కార్బన్ అనేది ఉండటం వల్ల ఇక్కడ మనకి స్టీరిక్ హిండ్రెన్స్ ఉంటుందన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఇవి బల్కీ కార్బన్ కాబట్టి మనకి ఇక్కడ స్టీరిక్ హిండ్రెన్స్ ఉంటుంది. మనకు ఆల్రెడీ హన్స్-డిక్కర్ రియాక్షన్ తెలుసు కదా, +X2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4 గివ్స్ ఆల్కైల్ హ్యాలైడ్స్ కానీ అరైల్ హ్యాలైడ్స్ కానీ ప్రిపేర్ చేసేవాళ్ళం. ఇదిగోండి RX + CO2 + AgX. సేమ్ మెకానిజం. బ్రోమిన్ తీసుకుని బ్రోమిన్ యాడ్ అయింది, AgBr రిమూవ్ అయింది, CO2 సేమ్. ఇక్కడ హైడ్రోజన్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్లోరిన్ యాడ్ చేస్తాం ఈ మెకానిజంలో. సో లెడ్ టెట్రాఎస్టేట్ కూడా యూజ్ చేయొచ్చు, RX ఫామ్ అయింది. సో లేదా N-క్లోరోసక్సినమైడ్ తీసుకుంటే RCl ఫామ్ అయింది. సో ద సిల్వర్ సాల్ట్ మస్ట్ బి డిరైవ్డ్ రియాక్షన్స్. అంటే సిల్వర్ సాల్ట్ ఉన్న కాంపౌండ్స్ ఎక్కువగా మోస్ట్లీ యూజ్ చేస్తాం. ఇది మన హన్స్-డిక్కర్ రియాక్షన్ యొక్క మెకానిజం. ఆల్రెడీ మనం ముందు క్లాస్లో చూసాం. RCOOAg + Br2 మెకానిజం ఇక్కడ వేసారు చూడండి. RCOOBr + AgBr. సో RCOO రాడికల్ + Br రాడికల్. సో RCOO రాడికల్ గివ్స్ R రాడికల్ + CO2. ఇదేమో మోడిఫైడ్ హన్స్-డిక్కర్ రియాక్షన్. HGO + బ్రోమిన్ బ్రాకెట్లో పెట్టారు చూడండి, ఇది మోడిఫైడ్ హన్స్-డిక్కర్ రియాక్షన్. సో RCO2 రాడికల్ గివ్స్ R రాడికల్ + CO2. ఇప్పుడు బ్రోమిన్ వచ్చి యాడ్ అవుతుంది. సో RBr + RCOO రాడికల్. సో ఇది హన్స్-డిక్కర్ రియాక్షన్. ఈ రియాక్షన్లో మనకి చైన్ ఇనిషియేషన్, ప్రొపగేషన్, టెర్మినేషన్ స్టెప్స్ 3 జరుగుతాయి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ సాల్వెంట్. ఎఫెక్ట్ ఆఫ్ సాల్వెంట్ అనేది చాలా చిన్న టాపిక్. మనం ఏదైనా రియాక్షన్ జరిగినప్పుడు సాల్వెంట్ ఆరోమాటిక్ అయితే ఏంటి, ఆలిఫాటిక్ అయితే ఏంటి. ఇక్కడ రియాక్షన్ నేను తీసుకున్నాను చూడండి, క్లోరిన్ ఆలిఫాటిక్ సాల్వెంట్. సో రియాక్షన్లో ఎక్కడైనా కూడా హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది, క్లోరిన్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ క్లోరిన్ యాడ్ అయింది హైడ్రోజన్ రిమూవ్ అయ్యి. సో ఈ రియాక్షన్ ఆలిఫాటిక్ సాల్వెంట్ అయితే 60-40% ఈల్డ్ వస్తుంది. అంటే సాల్వెంట్ ఆలిఫాటిక్ అయితే
అండ్ ది సాల్వెంట్ ఈజ్ aromatic అయితే 10-90%. సో 90% ఈల్డ్ వస్తుంది చూడండి. సో ఈ ప్రోడక్ట్ ఇక్కడ నుంచి మనం హైడ్రోజను ఈజీగా రిమూవ్ చేయగలం కాబట్టి ఈ హైడ్రోజన్ రిమూవ్ అయ్యి మనకి 90% ఈల్డ్ వస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే. సాల్వెంట్ మీద డిపెండ్ అవుతుంది రియాక్టివిటీ. ద సెలెక్టివిటీ ఈజ్ డ్యూ టు ది కాంప్లెక్సేషన్ ఆఫ్ ఆర్ సాల్వెంట్ విత్ క్లోరిన్. అంటే ఇక్కడ సెలెక్షన్ ఎలా జరుగుతుందంటే సాల్వెంట్ అనేది రియాక్టెంట్ తోటి కాంప్లెక్స్ ఫామ్ అయ్యి మనకి 90% ఈల్డ్ వచ్చింది చూడండి. ఇది అంటే ఇది కాంపౌండ్. ఇందులోంచి ఏం రిమూవ్ చేశారు? ఈ హైడ్రోజన్ రిమూవ్ చేశారు, క్లోరిన్ పెట్టారు. ఈ హైడ్రోజన్ రిమూవ్ చేసి క్లోరిన్ పెట్టినప్పుడు ఆరోమాటిక్ సాల్వెంట్ అయితే ఆ ప్రోడక్ట్ 90% ఈల్డ్ వస్తుంది. సో 90% ఎక్కువ ఈల్డ్ ఏమొస్తుందో అదే తీసుకుంటాం కదా. యాలిఫాటిక్ అనుకోండి 40% వస్తుంది అక్కడ. సో అదే ఆరోమాటిక్ సాల్వెంట్ అనుకోండి 90% వస్తుంది. సో 90% వచ్చింది తీసుకుంటున్నాను నేను. సో the selectivity is due to complexation of solvent with chlorine 10% to 90%. So 90% to 10% and 2 products వచ్చినాయి. In Hans-Dicker reaction also we also gives rise to fluorine or FR or abstracting species. The iodine gives product depends upon the substract. అంటే సబ్స్ట్రాక్ట్ మీద డిపెండ్ అవుతుంది హన్స్-డిక్కర్ రియాక్షన్లో కూడా అంటున్నారు. ఫ్లోరిన్ ఏదో ఆల్కైల్ గ్రూప్స్ అబ్స్ట్రాక్టింగ్ స్పీసీస్ అంటున్నారు. ఐడిన్ గివ్స్ ప్రొడక్ట్ డిపెండ్స్ అపాన్ ది సబ్స్ట్రాక్ట్. అంటే ప్రొడక్ట్ యొక్క సబ్స్ట్రాక్ట్కి ప్రొడక్ట్కి రేషియో ఏ రియాక్టెంట్ తీసుకుంటే మనకి సాల్వెంట్ ఏం తీసుకుంటే ప్రొడక్ట్ ఎలా వస్తుంది అన్నది ఇక్కడ రేషియో దాని మీద డిపెండ్ అవుతుంది. 2:1 అంటున్నారు. ఐడిన్ గివ్స్ ప్రొడక్ట్ డిపెండ్స్ అపాన్ ది సబ్స్ట్రాక్ట్. RCOOR అయితే 2:1 రేషియోలో మనకు ప్రొడక్ట్ వస్తుందంట ఐడిన్ ఉన్నప్పుడు. సో తీసుకున్న సాల్వెంట్ రియాక్టెంట్ బట్టి మనకి సాల్వెంట్ అలాగే రియాక్టెంట్ బట్టి రియాక్టివిటీ చేంజ్ అవుతుంది. ఈ 2 టాపిక్స్ మీరు క్లియర్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ వచ్చి ఫార్మేషన్ ఆఫ్ సైక్లిక్ ఈథర్స్ by using lead tetraestate. సెకండ్ టాపిక్ వచ్చి ఫ్రీ రాడికల్ NGP by ఫ్రీ రాడికల్ రియాక్షన్స్. అలాగే థర్డ్ టాపిక్ వచ్చి మనకి రియాక్టివిటీ ఇన్ డిఫరెంట్ సబ్స్ట్రాక్ట్స్. యాలిఫాటిక్ సబ్స్ట్రాక్ట్స్ అయితే రియాక్టివిటీ, ఫ్రీ రాడికల్ రియాక్టివిటీ అంటున్నాం దీన్నే. ఫ్రీ రాడికల్ రియాక్షన్స్లో యాలిఫాటిక్ సబ్స్ట్రాక్ట్స్ అయితే ఎలా వస్తున్నాయి, అందులోనే ఆల్కైన్స్ తీసుకున్నాను, ఆల్కీన్స్ తీసుకున్నాను, బ్రిడ్జెడ్ కాంపౌండ్స్ తీసుకున్నాను. అది మొత్తం ఒక క్వశ్చన్. చివరిగా ఎఫెక్ట్ ఆఫ్ సాల్వెంట్ ఒక క్వశ్చన్. ఓకేనా? ఎఫెక్ట్ ఆఫ్ సాల్వెంట్ ఓన్లీ చిన్న టాపిక్, ఆరోమాటిక్గా యాలిఫాటిక్గా రాస్తాం. ఓకే, థ్యాంక్ యూ.